చెప్పరా. ఎక్కడ? ఇప్పుడే ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్తాను రా. నేను బెంగళూరు వచ్చా. ఎప్పుడు? ఇప్పుడే బస్ స్టాప్లో ఉన్నా. సరే అక్కడే ఉండు, 5 minutesలో వస్తా. సరేరా. ఏంట్రా చెప్పపెట్టకుండా ఈ సర్ప్రైజ్? చెప్తా కానీ నువ్వు ముందు పదా. అవును, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఎందుకురా డల్గా ఉన్నావు? రూమ్కి వెళ్ళి మాట్లాడచ్చు కానీ నువ్వు ముందు చూసుకున్నాడు. సరిపోయింది. వన్ 2 3 4 5. అబ్బా మొత్తం సెట్. మాయా, మాయా, అంతా నేను సెట్ చేసా, నువ్వు పైకి వచ్చాయి. ఓకే ఓకే. దామయ్యా. వ్యూ చాలా బాగుందిరా. మరే 3 నెలలు ఎతికా ఇలాంటి ఒక రూమ్ కోసం. చాలా బాగుందిరా. సరదా మొదలెడదాం. స్టార్ట్ చేద్దామా? ఓకే పర్ఫెక్ట్. తీసుకోమాయా. చేర్స్. వేరే లెవెల్ ఫీల్ ఉందిరా. మందుకి చికెన్ ఫిష్ అంటారు కానీ ఆవకాయ సెట్ అయినట్టు ఏది సెట్ అవుతురా. కరెక్ట్ రోయ్. మొన్ననే అమ్మ గిరిగాడితో ఇచ్చి పంపింది ఈ ఆవకాయని. మనింటిది అది. చాలా బాగుందిరా. మరే ప్యాకెట్ ఆవకాయ తిన్నానంటే మా అమ్మ ఊరికే ఉంటుందా? నిజమే రోయ్. అవునరా, అడగడం మర్చిపోయా, చెల్లెలా ఉంది? కలిసే వస్తున్నావు కదా ఇక్కడికి? నాకు తెలిసేరా, లేకపోతే ఇంత సడన్గా వచ్చి సర్ప్రైజ్ కాల్ నాకెందుకు చేస్తావు? ఏమంటావు? కాల్ చేసిన ప్రతివాడు మీ ఓడేంట్రా మంచి అమ్మాయిని సెట్ చేసుకున్నాడు, వాళ్ళ లైఫ్ చాలా బాగుందిరా అంటుంటే పా మా వాళ్ళు లక్కీరా, చాలా మంచి పిల్ల దొరికింది, నేను బాగా చూసుకుంటుందని నేను ఎప్పుడూ ఆనందపడేవాడిని. మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఒకే ఫోటోలో చూస్తుంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రా. ఇంచాలా ఆపుతావా? నువ్వు అంతలో ఇమేజిన్ చేసుకునేలా లేదు ఇప్పుడు అక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మన్మధుడు నాగార్జున కాదని పోయింది. నువ్వు చెప్పింది ఏం అర్థం కావట్లా. నీకేమో నేను చెప్పేది అర్థం కావట్లేదు, తనకేమో
నేను పూర్తిగా అర్థమైపోయానంట, అందుకే నేను వద్దంట. ఏహే, ఏం జరిగిందో సరే చెప్పు. పని పాట, జాబ్ లేదంట. జాబ్ లేదని రిజెక్షన్. దీని రిజెక్షన్ అనడం కరెక్ట్ కాదు. మేమిద్దరం 4 ఏళ్ళుగా ప్రేమించుకున్న సంగతి నీకు తెలిసిందే. ప్రేమ అనేది పుట్టినప్పుడు మేమేం చేసుకున్నాం? జస్ట్ మొగాలనే. టైం గడిచే కొద్దీ ప్రేమ పెరిగింది, కేరింగు పెరిగింది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే కాలేజ్ అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. అందరూ కాలేజ్ అయిపోయాక జాబ్స్ అంటూ సిటీకి వెళ్ళిపోతారు. జాబ్ కోసం చాలా ట్రై చేసింది, జాబ్ దొరికింది. తను హ్యాపీనే, నేను హ్యాపీనే. అంతేగా. నేనంటవా, నాకు జాబ్ చేసే ఆలోచన అయితే అస్సలు లేదు. తనకు తెలుసు ఫార్మింగ్కి సంబంధించిన ఒక మంచి బిజినెస్ చేయాలి సొంతూరికి దగ్గరలో అన్నది నా మంచి ఆలోచన. బిజినెస్ సొంతంగా పెట్టాలి, చెయ్యాలంటే అంత ఈజీ కాదు కదా, టైం పట్టుద్ది. చాలా ఉంటాయి అందులో ఎక్కువగా డబ్బు అవసరం. నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నా, ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చూస్తున్నా అనేదానికన్నా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి గ్రిప్ దొరుకుతుందని, తెలియనివి చాలా తెలిసి వస్తాయని. నేను ఇలా నా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకసారి కలవానంది. ఓకే అని వెళ్ళాను తన దగ్గరికి. ఏంటే సన్నపడిపోయావు? పీజీలో ఫుడ్ పెట్టట్లేదా? ఏంటి ఇది ఇలా ఉంది? ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఎన్నాళ్ళని ఇలా చిన్నపిల్లాడిలా కామెడీ చేస్తూ ఉంటావు? నువ్వు మారవా? ఆ ఊరు వదిలేసి ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా. ఓల్డెన్ ఎందుకు మేడం ఈరోజు కోపంగా ఉంది? నీకు నా మాటలు కోపంగా ఉన్నాయా? అసలు లైఫ్ పైన ఏ ఆలోచన లేనోడే ఇలా అనుకుంటాడు. మాటలు జాగ్రత్త. హౌ స్టూపిడ్ యు ఆర్ అండ్ హౌ ఇర్రెస్పాన్సిబుల్ యు ఆర్. అవునే, స్టూపిడే. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పగానే ఆన్ ద స్పాట్ ఐ లవ్ యూ టూ అని చెప్పాను చూడు, స్టూపిడే. అవునే, ఇర్రెస్పాన్సిబుల్నే. నువ్వు కలవాలనగానే కారణం అడగకుండా ఉన్న పనులన్నీ మానుకొని వచ్చాను చూడు, ఇర్రెస్పాన్సిబుల్నే. అయినా నువ్వు జాబ్ చేరి 2 నెలలు కాలేదు, అప్పుడే ఎన్ని మాట్లాడుతున్నావే. మనం 4 ఏళ్లుగా తెలియలేదా ఇవన్నీ? చీ, హౌ రూడ్ యు ఆర్. అప్పుడు చెప్పింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేకపోతే బాగోద్దు చెప్తున్నా. తను ఒళ్ళో పండుకొని మాట్లాడినప్పుడు తెలియలేదరా అది బాగోదని. చివరికి అడిగా, ఇప్పుడు అవన్నీ వద్దు, ఇప్పుడు ఏం చెప్పాలని డిసైడ్ అయ్యి నన్ను ఇక్కడికి పిలిచావు. అప్పుడు చెప్పింది. నువ్వు ఇలా బిహేవ్ చేశాక నేను నీతో ఉంటానని అసలు ఇమాజిన్ కూడా చేసుకోకు. లెట్స్ బ్రేకప్. డోంట్ ఎవర్ ట్రై టు కాంటాక్ట్ మీ అగైన్. గుడ్ బై. ఏడుపు చేయదురా అక్కడ. తన నాపాలో రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలో తెలియలేదురా. ఊరుకోరా. బట్ ఒక్కటి మాత్రం అర్థమైందిరా, తను నన్ను వదిలించుకొనికే కలవాలేదురా. వెనక్కి వెళ్తే ఒకరు చెప్పిన మాట, బీయింగ్ ఏ మ్యాన్ బిహేవ్ లైక్ ఏ మ్యాన్. ఊరుకోరా. నాగార్జున, నా వల్ల అవట్లేదురా. అలా జరిగినప్పటి నుంచి ఆలోచన చంపేస్తున్నా. ఊరుకోరా, సరిపోతుంది. ప్రాణం నా దగ్గర ఉన్నా వెళ్ళిపోతున్నట్టుంది. ఏడవడం సొల్యూషన్ కదా తెలుసు,
తెలిసి కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చూడు, ఎక్కువగా కొట్టేసుకుంటుందిరా, నా వల్ల అవట్లేదు. సరే, అర్థమవుతోంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనుషులు అన్నాక బాధ పడతారు, అది వాస్తవం. అదే మనుషులు అన్నాక బాధ పెడతారు, ఇదే నిజం. చూడు, ప్రేమ అనే ఫీలింగ్ ఎవరికైనా ఒకటే. నేను ప్రేమించా, నువ్వు ప్రేమించావు. కానీ ఇక్కడ మారింది మనిషి, ప్రేమ కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ అనేది కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళ ముందుకు వచ్చేది కాదు, కళ్ళు తెరిచినప్పుడు కళ్ళలో వెలిగేది. అదొక అద్భుతమైన వైబ్ మాయ. అలాంటి ఒక వైబ్ని కన్నీళ్ళ రూపంలో బయటకు వదిలేస్తానంటే దెర్ ఇస్ నో మీనింగ్ మాయ. మాకు తెలిసినంత వరకు నువ్వు ఎప్పుడు గొప్పగానే ప్రేమించావురా, ఇప్పటికీ కూడా. కానీ నీ ప్రేమని పొందలేని వారి కోసం ప్రతిసారి తలుచుకుంటూ బాధపడటం తప్పురా, తప్పు. తప్పని ఎలారా అంటావు? పిచ్చిగా ప్రేమించినందుక? చూడు, జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అనుకున్నట్టు లేరు. తప్పుగా అనాలని కాదు, కానీ సిటీ ఎవరినైనా మార్చేస్తుంది. మేబీ తను కూడా మారాలరా, కానీ నన్ను మర్చిపోయేలా కాదురా. మాయా, నువ్వు అడిగిన దానికి నాకు తెలిసింది ఒకటి చెప్తా విను. ఒక రాత్రి మేడపై నుంచుని ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంట. మంచి గాలిస్తుంటే ఫీల్ అయ్యి తల పైకెత్తి ఆకాశాన్ని చూశాడంట. అక్కడ నక్షత్రాలన్నీ చూసి ఇక వర్షం పడదని కిందింట్లోకి వెళ్ళి పడుకోవడానికి సరిపడా సాప, దిండు, దుప్పటి అన్నీ తీసుకొని పైకొచ్చి ఫోన్ మాట్లాడుతూ అలాగే పడుకున్నాడంట. మంచిగా నిద్రపోతున్న టైంలో గట్టిగా వర్షం పడిందంట. అంటే వాడు వాటర్ ప్రూఫ్ దుప్పటి కప్పుకొని పడుకున్నాడంట. సో దుప్పటి పైన పడ్డ నీళ్ళంతా పక్కెళ్ళాయంట. కాకపోతే కిందన చాపు బొక్కలు ఉంటాయిగా, ఆ బొక్కల్లోంచి నీళ్ళు అతన్ని తాకడం మొదలుపెట్టాయంట. ఏంటిది అని దుప్పటి తల మీద నుంచి తీస్తే వర్షం తన ముఖం మీద విపరీతంగా పడిందంట. అప్పుడు వాడికి అర్థమైందంట, ఇది కలికాలం రా కొడకా, పైనున్న నక్షత్రాలనే కాదు ప్రేమించిన అమ్మాయిని కూడా నమ్మకూడదని. ఇది ఒక అమ్మాయి విషయమే కాదు, మన పక్కనున్న మనిషిని కూడా నమ్మకూడదని. నేచర్ అనేదే సమయాన్ని బట్టి చేంజ్ అవుతున్నప్పుడు మనుషులంతా ఎప్పుడైనా మారిపోతారు. కావచ్చు, కానీ ఏం కాదురా. ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావు, నీకు ఇంకో ఉండొచ్చు. కానీ ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్కి ఉండే వాల్యూ ప్రేమకు లేదురా, ఒట్టి నటన. రేపన్న రోజు నేను నీతో లేకుండా పోవచ్చు, కానీ నాలాంటి ఫ్రెండ్ అనేవాడు ఒక్కడుంటాడు. అదే ఒక అమ్మాయి విషయానికి వస్తే, రేపన్న రోజు ప్రేమించిన అమ్మాయి మనతో అయితే ఉండదు. అతి తక్కువ మందికే ప్రేమించిన అమ్మాయి దొరుకుతుంది. కానీ మెజారిటీ అని వస్తే ప్రేమించిన అబ్బాయితో ప్రేమించిన అమ్మాయి అయితే లేదు, ఉండదు. అలా అని బాధపడుతూనే ఉండటం ఎప్పటికీ సొల్యూషన్ కాదురా. నీకు సంబంధించింది, నువ్వు చెయ్యాలనుకుంది ఏదైనా సరే చెయ్యి, నేనుంటా తోడుగా. ఏదో బాధలో ఉన్నావని చెప్పట్లా, నువ్వు నాకు ఎప్పుడు స్పెషలే కాబట్టి స్పెషల్గా చెప్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో మాయ, నీకు 100 మంది హేట్ యూ అని చెప్పినా ఐ ఆల్వేస్ లవ్ యూ రా. కావచ్చు, కానీ కూర్చో. ఏమన్నా తింటావా? సరే పదా రా. చిన్నగారా రే. మాయా 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 ఆపరా రే. రే ఆపరా, ఆపరా, మాయా మాయా ఒక్క సెకండ్ మాయా. ఓకే మాయా, చిన్నగా చిన్నగా ఏంట్రా మాయా, ఒక్క సెకండ్ దిగు మాయా. మాయా కవిత, మాయా కవిత చెప్తా నేను.
మనం కలిసాం నీటిలో అలలా. అలలు నన్ను తాకే వరకు తెలియలేదు నాకు నీళ్ళంటే భయమనేలా. మెల్లగా ఆ అలలు నన్ను తాకే కొద్దీ ఇష్టపడ్డా అలా అలా. సూపర్. ఇప్పుడు ఆ అలలతో ఆడుకుంటున్న ఆకాశంలో నక్షత్రాలలా. సూపర్ సూపర్. ప్రేమ అనేది ఒక యుద్ధం, కాకపోతే దాంట్లో చచ్చేది ప్రేమ కాదు, ప్రేమించినోడు. అలాగే స్నేహం అనేది కూడా ఒక యుద్ధమే, కాకపోతే దీంట్లో చావడం ఉండదు, గెలిపించడం మాత్రమే ఉంటుంది. నా మాటల్లో చెప్పాలంటే శ్వాస తీసేది ప్రేమ అయితే శ్వాస పీల్చేలా చేసేది మాత్రం స్నేహమే.